మధు మధు అయ్యయ్యో సారీ అంకుల్. పర్వాలేదు బాబు, మా ఆవిడ కొట్టే కుడుతున్నాళ్ళ కంటే ఈ కళ్ళాపు ఎక్కువేం కదా. మగాడి వయ్యుంటూ నువ్వు ఇలా కళ్ళాపు చల్లడం చూస్తా ఉంటే ఆ కడుపు తరుక్కుపోతుందయ్యా. మండలాఫీసర్ అయ్యుండి మీరు మాత్రం మీ భార్యకు దిండులా పనికిరాని పండులా చాకిరి బండలా పనిచేయడం చూస్తుంటే నా కడుపు నుయ్యి కాదు బోరింగ్ పంప్ అయిపోతుంది. నీ జాలిగుండి నాకు తెలియదటయ్యా. చూడు, ఓ చిక్కుడు ముగ్గు అప్పిస్తావు. ఈ కటింగ్లే వద్దు. మొన్న గ్లాసుడు పంచదార, అటు మొన్న గరిటెడు కాపి పొడి, నిన్న చారుడు ఉప్పు అప్పు తీసుకున్నారు. తిరిగి ఇచ్చారా? భారతదేశానికి కూడా లేవు కదండి మీకు నన్ను అప్పులు. ఏం చేయమంటావు బాబు, అంతా నా కర్మ. అయినా నాకు తెలియగడుగుతాను, నేనంటే పెళ్లి పెటాకు లేని బ్రహ్మచారి యాదవని. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు కాబట్టి పాపం ఆవిడ పనులన్నీ నేను చేసి పెడుతున్నాను. గుండు లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మీకు ఇదేం కర్మండి? పీత కష్టాలు పీతవు బాబు. మొన్న సంక్రాంతికి మా ఆవిడ రథం ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళిపోయింది. అందుకే నాకు ఈ గది పట్టింది. ఈడి పెళ్ళామేమో ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళింది, ఈడేమో గుర్రం దొరుకుంటే వెళ్ళి గోదట్లో దుక్కుతాడు. దెబ్బకి పాచిమోహంతో అప్పులు అడిగే బాధ తప్పు. బాబు చేయకాలిందారా? నీకెందుకురా ఇంటి పనులన్నీ? ఇవన్నీ చూసుకోవడం నేనున్నానుగా. అమ్మా, నీ ఆరోగ్యం గురించి డాక్టర్లు తెలుసు, నాకు తెలుసు. నీకేమన్నా జరిగితే నేను దిక్కులేని వాడిని అయిపోతానమ్మా. బాబు అవునమ్మా, నేనుండగా నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. అమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాడివైతే పెళ్లి చేసుకుని కోడల్ని తేవచ్చుగా. నాకు ఊహ తెలిసి తెలియని వయసులో మామయ్య కూతురుతో నాకు జరగాల్సిన పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే రమ్యనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఇలానే ఉండిపోతాను. బాబు ఇంతకాలం మనం బ్రతికామని సత్యామని కూడా మీ మామయ్యకి తెలియదు. బంధాలు బంధుత్వాల కన్నా వాడికి డబ్బేరా ముఖ్యం. రేపు ఆ డబ్బు కోసం వాడిని నేనేమైనా చేస్తే నేను దిక్కులేదానైపోతాను రా. అమ్మా, మామయ్య సంగతి నాకు తెలియదా? నేనెవరో ఆయన తెలుసుకునే లోపలే మామయ్య కూతురు రమ్యని లవ్ చేసి లైన్ లో పెడతాను. మామయ్యకి బుద్ధి చెప్పి ఆయన చేతే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి Wow, 36, 24, 36. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేనా నా కొలతలు చెప్పింది? అవును. భలే చెప్పావే, నువ్వు లెక్కలు మాస్టర్వా? కాదు, లేడీస్ టైలర్. అందుకే అంత కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇక నుంచి నా బట్టలన్నీ నువ్వే కుట్టు. ఓకే బాయ్. ఓ నా అత్త కూతురా, సేఫ్ డిపాజిట్ లాకర్లా ఎన్నందాలు దాచావే. రమ్య, వాడెవడో మనల్ని దొంగచాటుగా చూస్తున్నాడే, పద. ఆహా, ఏంటబ్బా ఇంత దగ్గరగా కనబడుతున్నారు? దగ్గరికి వస్తే కనబడరేంట్రా? ఓ బావా, నువ్వా? మమ్మల్ని ఇలా దొంగచాటుగా చూడడం సిగ్గుగా లేదు? ఎదురుగా వచ్చి చూస్తానంటే ఊరుకుంటారేంటమ్మా? మౌత్ పగిలిపోద్ది. ఎందుకు పగులుద్దమ్మా మౌతు? అయినా రమ్యను కట్టుకోవాల్సిన వాడిని నేనే కదా. రమ్య, నీ కాబోయే మొగుడు ఇతనా? మై డియర్ బావా. పిలిచావా పలకోవా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న స్విమ్మింగ్ సూట్ మీద ఒట్టు. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అడుక్కు. ట్రైన్ కదలాలంటే గార్డ్ ఏం చేస్తాడు? ఊపుతాడు పచ్చ జెండా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని 100 సార్లు అలా ఊపాలి. 100 సార్లేం కర్మ, 1000 సార్లు ఊపుతాను జెండా. ఒక్కటి గుర్తుపెట్టుకో, మధ్యలో ఆపేశావో మళ్ళీ మొదటి నుంచి ఊపాలి. ఛాన్సే లేదు. రెడీయా? రెడీ. 1, 2, 3. అలాభం. 2, 3. ఏమండి, వాడెవడో నన్ను చూసి చెయ్యొస్తున్నాడండి. 30, 31, 32, 33. నా భార్యకే చెయ్యొస్తావా? 34. తప్పు నాయన, అది నా కాబోయే భార్య, నా భార్య. నిన్ను హలో, బ్యాంక్ మేనేజర్ గారా? ఎవర్రా ఫోను? బ్యాంక్ మేనేజర్ గారండి. కాఫీలు ఎవరికి? బ్యాంక్ మేనేజర్ అన్నారుగా. వాడు మాట్లాడింది ఫోన్ లో. నువ్వు ఒకటివి హలో అనే సౌండ్ వినపడితే చాలు. కాఫీ తాగారా, టిఫిన్ చేస్తారా అంటూ మొదలెడతావు. బావా హలో. హలో మామయ్య. అడుగో మా అన్నయ్య సమయానికి కాఫీ తాగడానికి రానే వచ్చాడు. థ్యాంక్స్ అత్త. ఒకప్పుడు కాఫీలు తయారు చేయవలసి వచ్చేది, ఇప్పుడు రెడీమేడ్. ఒకప్పుడు చుట్టాలు పిలిస్తేనే వచ్చేవారు, మరి ఇప్పుడు
రెడీమేడ్. హాయ్ మావయ్య. రమ్య బాగున్నావా? బాగున్నాను మావయ్య. అవును, ఏంటి బావ అలా ఊపుతున్నాడు? ఓపెనింగ్ అమ్మా, మంచి ఊపిలో ఉన్నాడు. ఓపెన్ దే ఉయ్యాల కూడా ఊగదు. ఏమిటోనమ్మా, నువ్వు పెళ్లికి ఊ అనే వరకు వాడు ఆ ఊపుడు మానేటట్లేడు. పెళ్ళా? ఈ ఊపిరి బావుతోనా? అయ్యో. See you, Dad. See you. ఇదేంటి నాన్న పెళ్లి మాటెత్తగానే నవ్వుతూ అవుట్ అయింది? నేనంటే ఎస్ అనే తుస్ అనే. నువ్వు ఊపిరి ఆపితే ఎస్, ఊపుతూనే ఉంటే తుస్సు. ఏమి నీ బాయ్ ఫ్రెండ్ కనపట్లేదేమిటి? తిరుపతి వెళ్ళాడు. ఏంటి అంత భక్తుడా? భక్తుడా నా బొందా? నేను ఐ లవ్ యూ అంటే గుండు చేయించుకుంటానని మొక్కున్నాడు. నిజంగానా? నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఐ లవ్ యూ అంటే నాకే గుండు చేయిస్తాను మొక్కునాట. మన రమ్య పనే బెటరే. రెడీమేడ్ మొగుడున్నాడు. వాడేవాడే? ఇంకెవడు? నీ బావ వరద. వరద బురద వాడి నీకు జాతి గేదెలు కూడా ప్రేమించావు. నా ప్రేమని పొందేవాడు జగదేక వీరుడే ఉండాలి. సారీ సార్. $500. 500 అంటే ఎంతే? 500. అమ్మో, బూటిని 500 రూపాయలు నోటుతో తుడిస్తే ఇక మహానిధి ఎంత తుడుస్తాడో. రమ్య, కుర్రాడు యమహలా ఉన్నాడు కదా? ఇంకా నయం, సుజుకిలా లేడు. ఇలాంటి వాడు నీకు భర్త అయితే రోజుకో కార్లో తిప్పుతాడు. ఏ డ్రైవర్ ఉంటాడా? నా కన్న తల్లికి క్యాన్సర్, నా ఇద్దరు చెల్లెలకి పెళ్లి చేయాలి. పుట్టుకతో మూగవాణైన నాకు దానం చేసి పుణ్యం మూటగట్టుకోండి. ఇట్లు పుణ్యమూర్తుల పున్నారావు. ఒరేయ్, ఇదే హోటల్ తెలుసా? రాస్కల్స్, అవకాశం వస్తే విమానాల్లో కూడా అడుక్కుంటారు. మీ అమ్మకి క్యాన్సరా? మీ నాన్నకి అల్సరా? మీ అక్క లేచిపోయిందా? నీ చెల్లికి పెళ్లి కాలేదా? ఇన్ని కష్టాలు సినిమాలో హీరో అయితే తట్టుకోగలడు గాని నీలాంటి అడుక్కు తినేవాడు ఎలా తట్టుకోగలడు? సాటి మానవుడిగా నీకు నేను సహాయం చేయక తప్పదు తప్పదు తప్పదు. నీ బనీంతో నా కళ్ళు తుడుస్తావా? ఎదవా ఎలక చచ్చిన కంపు నువ్వును. ఓవర్ యాక్ట్ చేసేవో చంపేస్తాను. నీ కళ్ళు నువ్వు తుడుచుకో, నా కళ్ళు నేనే తుడుచుకుంటాను. చూడు, ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే నీ చెల్లికి పెళ్లి జరిపించు. మీ అమ్మ రోగం కుదుర్చు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాల్సినంత పాపం మీరేం చేశారు? మీరు నా పేరు రమ్య. మీ నాన్నగారు కూడా చావు బతుకుల్లో ఉన్నారా? మీ అమ్మగారికి కూడా క్యాన్సరా? చచ్చా లేదండి, మీరు నా కళ్ళు తెరిపించారు. హ, నా కళ్ళు నేనే తెరుచుకోలేను, మీ కళ్ళు ఎలా తెరిపిస్తానండి? అది కాదండి, కష్టాల్లో ఉన్న మూగవాడికి మానవత్వంతో సహాయం చేశారు. నేను వాడిని అసహించుకున్నాను, కానీ మీరు వాడిని ఆదరించారు. సాటి ముష్టి వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారండి? మీలో ఒక గాంధీ మహాత్ముడున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే డౌట్. మీలాంటి గొప్ప వ్యక్తితో పరిచయం కావడం నా అదృష్టం అండి. ఒకసారి మీ ఎడం కాలు చెప్పిస్తారా? 2 చెప్పులు ఇస్తాను, కానీ ఎందుకండి? 2 చెప్పులతో 2 చెంపలు వాయించుకోవడానికి. అవునండి, నాకు పొగడతలంటే గిట్టవు. నేను సాధారణమైన మనిషిని. సాటి మనిషి కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే నేను కింద పడి గిలగిలా కొట్టుకుంటానండి. అయ్యో పాపం. అవును, జస్ట్ గౌతమ బుద్ధుడు టైప్ అన్నమాట. ఆయన నేపాల్లో పుట్టాడు కాబట్టి నేపాల్కి పేరు వచ్చింది. నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి ఆంధ్రాకు పేరు వచ్చింది. బాయ్. ఓం శ్రీ అలివేలు మంగాసహిత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆదియోః పాద్యోర్భయామి. మంగళం భగవాన్ విష్ణోర్మంగళం మధుసూదనం మంగళం పుండరీకాక్ష మంగళం గణధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. అమ్మో, భూపతిరాజు వారు. నమస్కారం. నమస్కారం. దండాలయ్యా. ఏం రామయ్య, బాగున్నావా? తాతమ్మ దయ్యా. ఇల్లు కట్టావట? తాతమ్మ దయ్యా. మీ నాన్నగారు పోయారట? తాతమ్మ దయ్యా. మీ ఏది ఇనిందంటగా? ఇది మాత్రం మీదయ్యా. ఎరా దరిద్రుడు, నీకు ఈ డైలాగ్ తప్ప వేరే రాదా? తాతమ్మ దయ్యా.
నమస్కారం అండి అయ్యా. తమరు కబురు చేస్తే ఆ భగవంతుణ్ణి మీ ఇంటి ముందుకు తెచ్చేవాడిని కదండి అయ్యా. పూజారి గారు, ఆ భగవంతుడి దగ్గర మీరైనా నేనైనా ఆఖరికి ఈ గుడి కట్టించిన మా తాతగారైనా ఒక్కటే. భగవంతుడి దగ్గరికి మనమే వెళ్ళాలి గాని మన దగ్గరికే భగవంతుడిని రప్పించుకోవాలనుకుంటే మనంత మూర్ఖులుండరు. ఏమంటారు ఆచార్య గారు? నేనేమంటానండి అయ్యా, మీరు చెప్పిన దానికల్లా తందాన తానా అంటూ తాళం వేయడం తప్ప. ఒరే వీర్రాజు, కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నట్టున్నావు. పంచపీకి కడ్డాయితో ప్రకటిస్తా. అయ్యా, అర్చన చేయించమంటారా? చేయించమంటారా? ఎవరితో చేయిస్తారు? మీరే చేయండి. అలాగేనండి అయ్యా. ఆ రోజు హోటల్లో సూటు బూటు, ఈ రోజు గుళ్ళో పంచా కండువా. అప్పుడు జెంటిల్మెన్, ఇప్పుడు సంప్రదాయం. స్వామి, మతవాదుల దగ్గర నుంచి, తీవ్రవాదుల దగ్గర నుంచి, ఉగ్రవాదుల దగ్గర నుంచి నిన్ను నువ్వు కాపాడు. మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం మంగళం పుండరీకాక్ష మంగళం గణధ్వజ. 10,000. 10,000 అంటే అంతే. ఆయన ఉర్దూలోనే చెప్పారు 10,000. ఆచార్య గారు, రాజావారు పూజారి గారితో మిగతా విషయాలు మాట్లాడరండి. చిత్తం. పంతులు గారు, మా వాడిచ్చిన 100 నోట్లు కట్టేది గుడ్లో ఉంది. పోలీసులు చూపించకండి, ఎత్తుకుపోతారు. కట్టనా? కాదు, మిమ్మల్ని. నన్నా? ఏ? అవి దొంగ నోట్లు. అమ్మో, మీ నట్లకి చాలు. ఆ ముష్టి వాళ్ళలో నేను ఓ ముష్టిదానైనా బాగుండేది. నోర్మి. బాబు, ఆ? నేనేం చేసుకోనయ్యా ఈ సొక్క? వేసుకో, మ్యాక్సీ లాగా బాగుంటుంది. ఆ. అయ్యా రాజావారు, ఉం? లోపల డ్రైర్ వేసుకున్నారా? వెనకాల లేడీస్ చూస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు. హ్మ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద గోవింద. ఏదాలే, రండి రండి రండి. నీకు సత్యం ఎందుకమ్మా? నీ మొహానీతుడు కండువా ఒకటి, ఆ డబ్బులు నీటివ్వండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంత దానకరుడా? అవును డాడీ, నోట్ల కట్టలు చెత్త కాగితాల్లో విసిరేస్తాడు. ఆహా, వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస్వాగరుభాణిరుపాణదిత్యధీర నామాని కృత్వా వినదాస్తే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం. డాడీ డాడీ, ఉమ్. ఆయన వస్తున్నారు. గురు, అటు చూడు, రమ్య అండ్ ఫ్యామిలీ రెడీ. కనిపిస్తుంది కానీ మన ముస్ట్ ఫ్యామిలీ రెడీయా? రెడీ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీనివాసాయ మంగళం. Something wrong. మంగళం. అకాల మృత్యు సర్వ్యాధి నివారణం సమస్త పాప క్షేత్రం అలివేలు మంగాసుత శ్రీ వెంకటేశ్వర దేవత పాదోదకం పావనం శుభం. డౌట్ లేదు బావు, వీడు గ్యారంటీగా కోయంబత్తూరు దొంగ నోట్ల ముఠా నాయకుడై ఉంటాడు. బావా, నా కాబోయే అల్లుడి గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడేవో వద్దులే, గుడి బాగుండదు. ఎవరు మీరు? మా అది- బావగారు. ఆ, మీరెవరు? మా అన్నయ్య. మరి మీరెవరు? మా అమ్మగారు. మీరెవరు? మా పియ్యే. మీరెవరు? మా నాన్నండి. ఆ, ఇంతకీ మీరెవరు? అయ్యా రాజావారు, ఈమెనే మరి చిత్రా. మొన్న ఇక్కడే చూచిద్రు కదా. అహో, మొన్నటి బంతిని, నిన్నటి చేమంతిని, నేటి పూబంతిని, రేపటి నా ఇంటిని మరుచుటయా? శారీలో వస్తేను సారీ. తదుపరి దానాలు దానాలు. ఓ ఈ జమీందారు గాడి అసలు రంగేంటో ఇప్పుడే ఇక్కడే బయట పెడతా చూడు. ఉమ్. అయ్యా బాబు, చాలు. గురు, ఆగు, వాడు కొత్తోడు, వేస్తే తిరిగి రాదు. బాబు, వెయ్యకపోతే మన పరువు పొద్ది. వేస్తే మన ప్రాణం పోద్ది. మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఉండి చెప్తా. ఒరే, మిమ్మల్ని ఎంతమంది రమ్మంది? సార్. మరి ఆ 11వ వాడు ఎవడరా? అబ్బో, ఎవడా నువ్వు? లైసెన్స్ బిల్ ఉందా? ఆకలిస్తే మింగేశా. ముష్టి బిళ్ళ లేకుండా గుళ్ళు అడుక్కుంటావా? వేసేయండిరా. ఏంట్రా ఇది ముష్టి నా కొడక? ఏంటిది ఈ వేషం? ఏమిటి? ఇతను మీ ఫ్యామిలీ మెంబరా? ఏమయ్యా, ఆఫ్టర్ ఆల్ ఒక చైన్ కోసం ఇంత దిగజారుతావా? పంచభూతాల్లారా, ఏమిటి నాకు ఈ అగ్ని పరీక్ష? ఒకసారి దానం చేయడానికి చాచిన చెయ్యి వెనక్కి తీసుకోవడం మా వంశంలోనే లేదు. పంచభూతాల్లారా,
ఈ చైన్ నీకే అంకితం చేస్తున్నాను. Catch it! చిచ్చి పెద్దవల్లరా, పెద్ద మనిషి ముందు నా పరువు తీశారు కదరా. సార్ సార్, అసలు వీళ్ళు మా ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్సే కాదు సార్, తెలుసున్న మనుషులు కూడా కాదు. ఏంట్రా సార్, సార్, మీరు మా ఇంటికి ఒక్కసారి భోజనానికి వచ్చి మా స్టేటస్ మా పొజిషన్ తెలుసుకుంటే మా అమ్మాయి నేను సంతోషిస్తామండి. చూద్దాం. చూద్దాం అంటే చేద్దాం అని అర్థం. అలాగా మావయ్య! మీరా దౌర్భాగ్య బెదవా. రమ్య, అడుగు నీ డ్రీమ్ బాయ్. నన్ను చేయదు, చూస్తున్నారు నన్ను చేసి చాలా రోజులైంది. ఈ రోజు కూడా చేయకపోతే ప్రాక్టీస్ పోతే మీరెవడ మధ్యలో రేపాపితే పాపం తెలీదు. ఎలకలాంటి దాన్ని పట్టుకుని చిలకంటా వింటరా? ఎవడ్రా నువ్వు? నన్నే ఎవడంటావు బే నేవకు? మన పేరు చెబితే మద్రాసులో మంచిళ్ళు తాగరు, బొంబాయిలో భోంచేయరు, కలకటాలో కటింగ్ చేసుకోరు, ఢిల్లీలో డాయర్లు వేసుకోరు. పట్ట పగలు పబ్లిక్ ప్లేస్ లో ఒక తెలుగింటి ఆడపడుచుని రేప్ చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తూ ఊరుకుంటారా? ఇదే మీ సిస్టర్స్ ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? జబరనా, నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదురా, ఆవిడ. అమ్మా, తప్పైపోయింది, నన్ను క్షమించు. నేను సచ్చినా క్షమించను. ఏ రేపు మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? లేదు, నాకు రావాల్సిన కిరాయి మిస్ అవుద్దని ఫీల్ అవుతున్నా. ఏం పర్లేదు, మీ ఇద్దరికి ఇంటికి వచ్చిస్తా. క్షమించానని చెప్పి చావు. సరే క్షమించాను. అన్నయ్య నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. హ, ఈ జబ్బరుండగా నీకు అలాంటి భయం అక్కర్లేదమ్మా. అర్ధరాత్రి పూట అయినా సరే ఒంటరిగా రోడ్ల నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకన్నయ్యా? ఒళ్ళు కొవ్వెక్కి ఓవర్ యాక్షన్ మానేసి ఆటోకి వెళ్ళిపో.